విజయనగరం పట్టణంలో నూతనంగా సుఖీభవ హాస్పిటల్ను ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య సిబ్బందితో ఈ 100 పడకల హాస్పిటల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం మరియు సిబ్బంది తెలిపారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా మా హాస్పిటల్లో చికిత్స చేస్తామని, వీటి కోసం వేరే పట్టణాలకు రోగులు వెళ్లాల్సిన అవసరం లేదని వైద్య సిబ్బంది, హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. విజయనగరం జిల్లాలో విజయనగరం హెడ్ క్వార్టర్స్ లో ప్రముఖమైనటువంటి నలుగురు డాక్టర్స్ ప్రజలకి సేవ చేస్తూ సుదీర్ఘంగా ఎంతో మందికి మెడికల్ ట్రీట్మెంట్, జనరల్ ఫిజిషియన్ యొక్క పేరుగాంచి ఎంతో మందికి సర్వీస్ ఇచ్చినటువంటి శివరాం డాక్టర్ గారు, అలాగే ఐసీయూ ట్రీట్మెంట్ లో తిరుమల హాస్పిటల్లో 20 సంవత్సరాలుగా ఐసీయూ ఎలా నడపాలి, పేషెంట్ కేర్ ఎలా తీసుకెళ్లాలని ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి డాక్టర్ గారు రామారావు గారు, ఐసీయూ రామారావు గారు అంటారు జనరల్గా. ఆయన మరి అలాగే నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ శ్రీకాంత్ గారు కూడా ఆయన చండీగఢ్ లో ఇన్స్టిట్యూషన్ లో పీజీ చేసి ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా విజయనగరం జిల్లాలోని సర్వీస్ ఇవ్వాలని ఎంతో మందికి ఆయన వ్యక్తిగత సర్వీస్ ఇవ్వడం జరిగింది. మరి అలాగే చంద్ర కుమార్ గారు, ఆయన కూడా మంచి కార్డియాలజిస్ట్. నలుగురు కాంబినేషన్ లో విజయనగరం జిల్లాలో అంటే మంచి హ్యుమానిటీ బేస్ మీద ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ నలుగురు కూడా, మీరు నలుగురు కలిపి సుఖీభవ అనే హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా కాన్సెప్ట్ బేసిక్ ఏంటంటే, ఇందాక అడుగుతున్నారు పేద ప్రజలకి ఏంటంటే, పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ వైద్య సేవ అవి ఉన్నాయి. అవి ఉన్న వాళ్ళకి మామూలు కొంతమంది ఆరోగ్యశ్రీ వైద్య సేవకు అర్హులై కూడా వాళ్ళకి కార్డు లేకపోవడం వల్ల కొంతమందికి ఆ ట్రీట్మెంట్ అవ్వట్లేదు. అలాంటి వాళ్ళకి మనకి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసిన, లేదా మన మినిస్టర్ గారు ఎవరైనా మనకి ఎమ్మెల్యే గారు అని చెప్తే వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత అమౌంట్ వస్తుంది. అలాంటి అవకాశం నుండి కార్డు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి దాన్ని బట్టి చూస్తాం. నిజంగా పేద ప్రజలు వాళ్ళకి కార్డు లేదు, ఒకవేళ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లము ఆరోగ్యంలో కవర్ అవ్వట్లేదు అన్న అలాంటివి ఏమైనా ఉన్నా సరే దాన్ని మేము వీలైనంత వరకు తక్కువలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచి వైద్యం అందేటట్టు. బేసిక్గా ఏంటంటే మా టార్గెట్ ఒకటే, అందరికీ అందుబాటులో మంచి వైద్యం ఉండాలి. మా ట్రీట్మెంట్లో అందరూ సుఖంగా ఉండాలి. అందుకే హాస్పిటల్ కూడా సుఖీభవ అని పేరు పెట్టాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గత 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి వైద్య రంగంలో మేము విజయనగరంలో ప్రాక్టీస్ చేస్తున్న గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడ. నేనైతేనేంటి, డాక్టర్ శివరాం అయితే, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శరత్ అయితే ఏంటి, మీ అందరికీ తెలుసు. అందరూ కూడా శివరాం గారు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి చాలా తక్కువ ఫీజు నుంచి చేస్తున్నారు. అలాగే మన శ్రీకాంత్ గారు, అలాగే మేము కూడా ఎవరు వచ్చినా కొంచెం సహాయం చేయడానికి, హెల్ప్ చేయడానికి ప్రయత్నించే వాళ్ళం. కానీ ఈ రోజుల్లో వైద్యం అనేది కార్పొరేట్ అయిపోయింది. దానివల్ల డాక్టర్స్గా మాకు కూడా అవకాశం ఉండలేదు. ఏదైనా ప్రజలకు చేద్దామన్నా, వేరే ఎవరికి చేద్దామన్నా కూడా కొన్ని అవకాశాలు రావట్లేదు. ఎందుకంటే కార్పొరేట్ వైద్యం అనేది ఏంటంటే ఓనర్స్ ఎక్కడో ఉంటారు, మధ్యలో మేనేజర్స్ ఉంటారు. డాక్టర్స్గా మేము కూడా చేయగలిగింది ఓన్లీ వైద్యం చేయగలుగుతున్నాం, కానీ ఆ తర్వాత వైద్యం చేసిన తర్వాత పేషెంట్కి ఏ విధంగా హెల్ప్ చేద్దామని, ఎందుకంటే బిల్లులు అనేవి ఈ రోజుల్లో చాలా ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళకి అదే హెల్ప్ చేయాలంటే డాక్టర్స్గా మేము చేయలేకపోతే, ముందు మా మీద నమ్మకం పెట్టుకుని మీరు వస్తున్నారు మీకు మా దగ్గరికి, కానీ మేము అది కొన్ని ఇష్యూస్ వల్ల మేము మీకు హెల్ప్ చేయలేకపోతున్నాం. సో ఆ గత ప్రాబ్లమ్స్ వల్లే మేము నలుగురం కూడా ఈ డెసిషన్ తీసుకున్నాం. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా చూస్తాం, మేము కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి బయటికి రావడం జరిగి ఈ విధంగా దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే మీరు ఏ ఎక్విప్మెంట్ పెడుతున్నారు అని అడుగుతున్నారు. మొత్తం 100 బెడెడ్ హాస్పిటల్ అండి ఇది. 100 బెడ్ల హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్ ఓపీడీ కింద అంటే అవుట్ పేషెంట్ విభాగం. అవుట్ పేషెంట్ విభాగంలో ఫస్ట్ పాయింట్ ఆ కార్నర్లో సిటీ స్కాన్ ఉందండి. ఇది ఫస్ట్ టైం ఇన్ విజయనగరం, ఫస్ట్ అండ్ 64 స్లైస్ సిటీ స్కాన్ మిషన్. ఇప్పటివరకు విజయనగరంలో 32 స్లైస్ మాత్రమే ఉంది విజయనగరంలో, ఇది 64 స్లైస్. అలాగే గ్యాంట్రీ అనేది చాలా పెద్దది, అంటే ఒబీస్ పేషెంట్ అంటే 140-150 కేజెస్ వాళ్ళకి కూడా స్కానింగ్ ఈజీగా తీయడానికి సంబంధించిన ఎక్విప్మెంట్తో ఏ పౌడర్డ్ సిటీ స్కాన్ మిషన్ అనేది తీసుకున్నామండి. అలాగే నెక్స్ట్ కన్సల్టేషన్ రూమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ల్యాబ్ ఒకటి ఎక్విప్డ్ ల్యాబ్ ఉంది ఇదే ఫస్ట్ ఫ్లోర్లో. ఆ ల్యాబ్ కూడా ఫుల్లీ ఆటోమేటిక్, అంటే హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా
టెస్టులు చేస్తే దానివల్ల ఏంటంటే రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి. అలాగే టెస్టులు రిపోర్ట్లు కూడా తప్పు రాకుండా ఉంటాయి. తీసుకున్నట్టు ల్యాబ్ని తీసుకున్నాము. అలాగే అడ్వాన్స్డ్ ఫార్మసీ ఉంది ఇక్కడ. అది కూడా ఫార్మసీలో అన్ని డ్రగ్స్ అంటే ఈ మధ్య ఏమవుతుందంటే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ రావడం వల్ల ఈవెన్ ఫార్మసీ కూడా బ్రాండెడ్ కాకుండా అన్బ్రాండెడ్ వస్తున్నాయి. అవి లేకుండా చేయడానికి ట్రై చేద్దామని కూడా చాలా ప్రయత్నం ఆ ఫార్మసీ కూడా మేము ట్రై చేస్తున్నాము. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ అంతా కూడా ఐసీయూ ఫ్లోర్ అండి. ఇది ఐసీయూలో 30 బెడ్ ఐసీయూ ఉంది. ఆ ఐసీయూలో కూడా ఆల్ ఎక్విప్డ్ వెంటిలేటర్స్ అంటే మ్యాకే వెంటిలేటర్ అనేది వరల్డ్లోని ఫేమస్ వెంటిలేటర్. ఆ వెంటిలేటర్స్ 4 తీసుకున్నాం. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్స్ తీసుకున్నాం. దాని తర్వాత నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్స్ తీసుకున్నాం. ఇంకా మిగిలిన డీఫిబ్రిలేటర్స్ ఏది ఆ ఐసీయూలో ఏది కావాలన్నా తీసుకున్నాం. అంటే విజయనగరంలో ఐసీయూలో ఇప్పటివరకు అన్ని రకాల ట్రీట్మెంట్లు అవుతానే ఒక ట్రీట్మెంట్ అవ్వలేదు. ఏంటంటే ఎక్మో ట్రీట్మెంట్ అనేది కూడా అవ్వలేదు. కొంత వేరే ఎవరికైనా చేద్దామని దానికి కూడా బ్యాకప్ పెట్టి ఉంచాం. అంటే ఎక్మో మిషన్ తీసుకోలేదు కానీ ఆ ఎక్మో మిషన్ అవసరం ఉన్నా కూడా ఏ విధంగా చేయాలి అని చెప్పేసి దాని బ్యాకప్ ఫెసిలిటీస్ అన్ని కూడా పెట్టాము. అలాగే ఐసోలేషన్ ఐసీయూ కూడా పెట్టామండి. థర్డ్ ఫ్లోర్లో 3 లామినార్ ఓటీస్, వెరీ బిగ్ ఓటీస్. దాని పక్కనే సిఎస్ఎస్డి సెంట్రల్ స్టెరిలైజేషన్ యూనిట్, దాని పక్కనే ఈటీఓ మిషను, దాన్ని ఆనుకుని పోస్ట్ ఏబ్రాడ్ ఐసీయూ, దాని తర్వాత క్యాత్ ల్యాబ్ కూడా తీసుకున్నాం అండి. క్యాత్ ల్యాబ్ కూడా హై-ఎండ్ క్యాత్ ల్యాబ్ తీసుకున్నాం. అది కూడా ఆ క్యాత్ ల్యాబ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే రేడియేషన్ తక్కువ వస్తుంది పేషెంట్కి. ఎందుకంటే క్యాత్ ల్యాబ్ ఉన్నప్పటికీ ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఈ కొత్త మిషన్ వల్ల రేడియేషన్ తక్కువ ఉంటుంది. అది చాలా అడ్వాంటేజ్ అనమాట. పైకి వెళ్తే ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ వార్డు ప్లస్ జనరల్ వార్డులు 4th ఫ్లోర్లో ఉన్నాయండి. 5th ఫ్లోర్లో సింగిల్ రూమ్, షేరింగ్ రూమ్ అండ్ ఒక ఎగ్జిక్యూటివ్ రూమ్ ఉందండి. ఇది హాస్పిటల్ యొక్క డీటెయిల్స్. అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. మెయిన్ నేను ఐసీయూ చూస్తాను. డాక్టర్